ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. చదివే మీ జీవితానికి భరోసా ఇస్తుందని మహబూబ్ నగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి అన్నారు. బోయపల్లి ప్రభుత్వ హైస్కూల్లో విద్యార్థులతో మాట్లాడారు. ఎమ్మెల్యే ఆత్మీయ కానుక డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ ను మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని బోయపల్లిలో ఉన్న ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ కేవలం మన మహబూబ్ నగర్ నియోజకవర్గంలో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తన సొంత నిధులతో ఉచితంగా ఈ డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ను నియోజకవర్గంలోని విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నారని అన్నారు. అందుకే మీరంతా 10వ తరగతిలో మంచి మార్కులు సాధించి ఎమ్మెల్యేకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని, అలాగే ఇంటర్మీడియట్లో మంచి కళాశాలలతో మీరంతా సీటు సంపాదించాలని ఆయన ఆకాంక్షించారు. నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులని, మీరు మంచి నడవడికతో కష్టపడి ఇష్టంగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆయన కోరారు. భవిష్యత్తులో పాలమూరు నియోజకవర్గంలో విద్యానిధిని అన్ని రంగాల వారు ప్రోత్సహించేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అబ్దుల్ సిరాజ్ ఖాదీర్తో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. వింటున్నారా? ఓకే. ఈ డిజిటల్ బోర్డుల క్లాసెస్ విన్నారా? ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు టీచర్స్ మంచిగా చదువుకొని ఎన్నో కాంపిటీషన్లో ఎదుర్కొని టీచర్స్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. అందరు టీచర్ ఏ స్కూల్ అయినా కూడా వాళ్ళు మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళే. వాళ్ళు చెప్పేది కాకుండా మీ కొరకు మీ చిన్న వయసులో ఇప్పుడు ఎట్లయితే ఒక సినిమా చూస్తాం మనం, ఏదన్నా వాడు చెప్తానంటే మనం ఇదే అనుకుంటా పోతుంటారు పిల్లలు. అందుకొరకు డిజిటల్ బోర్డు ఇవన్నీ పెట్టి మీకు అర్థం కానీ టీచర్ చెప్పేది ఎక్కినా కూడా కొంతవరకు దాంట్లో చూస్తే మంచిగా అంటే మీకు భయమంత్రం అంటే చెప్పి కూడా మా సార్ నెలకొల్పింది. అది హైదరాబాద్ లో మంచి ప్రొఫెసర్లతో మంచి టీచర్లతో తయారు చేసినటువంటి భయమంత్ర క్లాసెస్, దానికి తోడు డిజిటల్ బుక్స్, దీనికి QR కోడ్ ఉంటుంది. మీకు ఏ సబ్జెక్ట్ కావాలన్నా కూడా ఇంటికాడ మన స్మార్ట్ ఫోన్ ఉంటుంది కదా, ఇట్లా అమ్మ డాడీదో లేకపోతే అన్నది ఎవరిదైనా ఒకరిది ఒక 1/2 అవర్ తీసుకొని వేరే దాన్ని వాడకుండా దీని కొరకు ఎంతకంటే టైం ఇచ్చి QR కోడ్ దాన్ని ఓపెన్ చేసుకొని సాయంత్రం పూట ఇంటికి పోయాక మీరు చూసుకుంటే దీంట్లో ఏమైనా డౌట్ ఉన్నా కూడా దీంట్లో చూసుకోవచ్చు. దీంట్లో మొత్తం సబ్జెక్ట్ ఉంటుంది కంప్లీట్ గా. పోయినసారి చూసినామంటున్నారు కదా, అట్లా అన్ని చూసుకొని మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా మీ టీచర్ని అడగాలి. అడుగు తక్కువ టైం ఉంది, 20 రోజులే ఉన్నది టైము. మంచిగా నాలెడ్జ్తో మంచిగా హుషారుగా ఉండి చదువుకుంటే మంచి రిజల్ట్ రావాలి. ఇది ఎందుకు మన ఎమ్మెల్యే గారు ప్రవేశపెట్టింది అంటే ఈయన మహాయజ్ఞంగా ఒక ఉద్యమంలాగా తీసుకున్నాడు ఎడ్యుకేషన్ ని. ఇప్పుడు ఇది కానరాదు ఎవరికి. ఇది ఎందుకు స్టడీ పడబడ్డది అనేది ఒక 7-8 ఏళ్ల తర్వాత 10th క్లాసే బేస్ కనుక 10th క్లాస్ వాళ్ళకి ఇవన్నీ స్టడీ మెటీరియల్ అందించుకుంటూ మీరు అందరు మంచి ఉత్తీర్ణత తీసుకుంటే రేపు ఇంటర్మీడియట్ పోయినాక కూడా ఇంటర్మీడియట్ లో కూడా ఎంసెట్ కానీ మన వేరే అన్ని కోచింగ్లు కూడా ఉచితంగా కోచింగ్ ఇప్పిస్తున్నాడు. పోయిన సంవత్సరం స్టార్ట్ చేసింది. అది మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ 4 years కానీ ఇంకా 5 years కానీ ఎప్పుడైనా కూడా మన ఎమ్మెల్యే గారు మీ వెంబడి ఉంటాడు. మీరందరూ మంచిగా చదువుకొని రేపు ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ IAS ఆఫీసర్లు కానీ కావాలంటే మంచి సంకల్పంతో ప్రవేశపెట్టింది. ఇది ఎవరో గవర్నమెంట్ ఇచ్చి ఏదో పైసలు ఎవరో దాతలు ఇచ్చి పంపింది కాదు. ఇది ఆయన సొంత డబ్బులతోనే తయారు చేసింది. ఇది ఏ ఎమ్మెల్యేని చూడలేదు మనం ఇంతవరకు. మీరు చిన్నపిల్లలు మీకు తెలియకపోవచ్చు, మీ తల్లిదండ్రులు అడగాలి చెప్తారు. ఏ ఎమ్మెల్యే కానీ ఏదైనా హోటల్ ఓపెనింగ్ ఉందా, పార్క్ ఓపెనింగ్ ఉందా, లేకపోతే ఏదైనా దావుతుంది అని బయటలను చూసినాము, పోజులు ఇచ్చి కట్అవుట్ వేసి అది నా బొమ్మ చిన్నమంది అని అడిగిన చూసినాం. కానీ మా ఎమ్మెల్యే మేము ప్రాక్టికల్ గా చెప్తున్నాము. నేను దగ్గర ఇంటర్మీడియట్ అయిపోతాడు, ఎడ్యుకేషన్ బంద్ చేసి రాజకీయంలో తిరిగిన ఎవరిని చూడలేదు నేను ఇటువంటి ఎమ్మెల్యేని. ఎప్పుడు విద్య పైన విద్య మీద దృష్టి పెడతాడు. దానికి తోడు మీ అందరు భవిష్యత్ కొరకు విద్యానిధి అని ఒకటి ఓపెన్ చేసిండు. విద్యానిధి అంటే డబ్బులు జమ చేయడం. ఎవరన్నా తోచిన వాళ్ళు ఎవరన్నా ఎంప్లాయీస్ కానీ మాయటోళ్ళు కానీ ఎవరన్నా ఏమన్నా దాంట్లో విద్యానిధి అంటే జమ చేస్తే 1 కోటి 2 కోట్లు జమ చేస్తే మీకు ఫ్యూచర్లో ఏమైనా అవసరం ఉంటే ఈ స్కూల్ కు కానీ చదవలేని పిల్లలు ఉంటే కూడా వాళ్ళకి తోడుగా ఉంటుందని చెప్పి విద్యానిధి కూడా దూరదృష్టితో డబ్బులు జమ చేయడం జరిగింది. అందుకొరకు ఇంత శ్రద్ధ పెట్టినప్పుడు మీరు ఎట్లుండాలి? చదవాలి కదా. కంపల్సరీ దీన్ని మన ఎమ్మెల్యే పేరు నిలబెట్టాలి, మీ టీచర్ల పేరు నిలబెట్టాలి, తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి. ప్లస్ ఇంకోటి ఈ బోయపల్లి హై స్కూల్లో మేము చదివినామని గర్వంగా చెప్పుకోవాలి. రేపు మీరు ఆఫీసర్ అయినాక ఇటు వచ్చిపోవాలి. ఓకేనా? మంచిగా చదివి మన స్థానిక శాసనసభ్యుల పేరు నిలబెట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు